హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కవిత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో జూలై 2024కు సంబంధించి కరెంట్ అఫైర్స్ క్విజ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల వార్తల్లో ఉన్న GSAT-20 ఉపగ్రహం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఆప్షన్స్: ఏ భూమి పరిశీలన, ఆప్షన్ బి కమ్యూనికేషన్, ఆప్షన్ సి వాతావరణ పర్యవేక్షణ, ఆప్షన్ డి నావిగేషన్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కమ్యూనికేషన్. మొదటిసారిగా ఇస్రో తన సరికొత్త పెద్ద ఉపగ్రహం GSAT-20ని స్పేస్ ఎక్స్ యొక్క ఫాల్కన్ 9 రాకెట్లో ప్రయోగించనుంది. GSAT-20 హైటెక్ కమ్యూనికేషన్ ఉపగ్రహం 4700 కిలోల బరువు మరియు 48 Gbps నిర్గమాంశ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది భారతదేశం మొత్తాన్ని, ముఖ్యంగా ఈశాన్య ప్రాంతాలను కవర్ చేసే 32 స్పాట్ బీమ్లను కలిగి ఉంది. ఇస్రో యొక్క వాణిజ్య విభాగం NSIL యాజమాన్యంలో ఉంది. ఇది భారతదేశం యొక్క లాంచ్ వెహికల్ మార్క్ 3 యొక్క పరిమితుల కారణంగా స్పేస్ ఎక్స్ని ఉపయోగిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్: అందరికీ ఆరోగ్య సంరక్షణను అందించడానికి వర్చువల్ NQAS అసెస్మెంట్ మరియు స్పాట్ ఫుడ్ లైసెన్స్ చొరవను ఏ మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించింది? ఆప్షన్స్: ఏ మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి విద్యుత్ మంత్రిత్వ శాఖ. గెస్ ద ఆన్సర్. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2 కార్యక్రమాలను ప్రారంభించింది. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు మరియు ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబొరేటరీ కోసం వర్చువల్ NQAS అసెస్మెంట్ ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్కి అనుగుణంగా ఉండేలా చూసుకోవడం. స్పాట్ ఫుడ్ లైసెన్స్ ఇనిషియేటివ్ ప్రక్రియలను క్రమబద్ధీకరించే లక్ష్యంతో భారతదేశం అంతటా తక్షణ లైసెన్సింగ్ మరియు రిజిస్ట్రేషన్ కోసం ఫుడ్ సేఫ్టీ అండ్ కంప్లయెన్స్ సిస్టమ్ ప్లాట్ఫారంను ఉపయోగిస్తుంది. ఈ కార్యక్రమాలు ఆరోగ్య సౌకర్యాల యొక్క నిజ సమయ పర్యవేక్షణను మెరుగుపరచడం మరియు ఆహార భద్రతా సమ్మతిని సరళీకృతం చేయడం ద్వారా అందరికీ ఆరోగ్య సంరక్షణకు మద్దతునిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల వార్తల్లో కనిపించే మినామిటోరిషిమా ద్వీపం ఏ సముద్రంలో ఉంది? ఆప్షన్స్: ఏ అట్లాంటిక్ మహాసముద్రం, ఆప్షన్ బి హిందూ మహాసముద్రం, ఆప్షన్ సి పసిఫిక్ మహాసముద్రం, ఆప్షన్ డి ఆర్కిటిక్ మహాసముద్రం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పసిఫిక్ మహాసముద్రం. మార్కస్ ద్వీపం అని కూడా పిలువబడే మినామి టోరిషిమా ద్వీపం సముద్ర గర్భంలో ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీలకు అవసరమైన 230 మిలియన్ మెట్రిక్ టన్నుల ఖనిజాలను పరిశోధకులు కనుగొన్నారు. టోక్యోకు ఆగ్నేయంగా ఉన్న వాయువ్య పసిఫిక్ మహాసముద్రంలోని ఈ వివిక్త జపనీస్ అటోల్ పెరిగిన పగడపు దిబ్బలచే ఏర్పడిన త్రిభుజాకార ఆకారాన్ని కలిగి ఉంది. ఈ ద్వీపం గరిష్టంగా 9 మీటర్ల ఎత్తులో చదునైన భూభాగాన్ని కలిగి ఉంది మరియు సగటు వార్షిక ఉష్ణోగ్రత 25.6 డిగ్రీల సెల్సియస్తో సముద్ర వాతావరణాన్ని కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రారంభించింది? ఆప్షన్స్: ఏ బీహార్, ఆప్షన్ బి ఒడిషా, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి రాజస్థాన్. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి రాజస్థాన్. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ టోంక్లోని కృషి ఉపాజ్ మండిలో ముఖ్యమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఆదాయ మద్దతు పథకాన్ని ప్రారంభించారు. 65 లక్షల మంది రైతులకు మొదటి విడతగా రూపాయలు 650 కోట్లు విడుదల చేశారు. అర్హులైన రైతులు కేంద్ర PM కిసాన్ పథకం నుండి రూపాయలు 6,000తో పాటు 3 విడతలుగా సంవత్సరానికి రూపాయలు 2,000 అందుకుంటారు. సహకార శాఖ అమలుకు నోడల్ ఏజెన్సీ. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల వార్తల్లో కనిపించిన అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ అంటే ఏమిటి? ఆప్షన్స్: ఏ సాధారణ జలుబు, ఆప్షన్ బి కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క అరుదైన సాధారణంగా ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్, ఆప్షన్ సి
ఒక రకమైన క్యాన్సర్. ఆప్షన్ డి ఊపిరితిత్తుల బ్యాక్టీరియా సంక్రమణ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి కేంద్ర నాడీ వ్యవస్థ యొక్క అరుదైన సాధారణంగా ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్. కేరళలో కొనసాగుతున్న వర్షాల కారణంగా అమీబిక్ మెనింగో ఎన్సెఫలైటిస్ గురించి ఆరోగ్య శాఖ హెచ్చరించింది. ఇది నెగ్లేరియా ఫౌలేరి వల్ల కలిగే అరుదైన సాధారణంగా ప్రాణాంతకమైన మెదడు సంక్రమణ. ఈ అమీబా వెచ్చని లోతులేని నీటిలో వృద్ధి చెందుచు ద్వారా మెదడులోకి ప్రవేశిస్తుంది. ప్రారంభ లక్షణాలు జ్వరం, తలనొప్పి మరియు వాంతులు, గట్టి మెడ, మూర్ఛలు, భ్రాంతులు మరియు కోమాకు పురోగమిస్తాయి. వ్యాధి సోకిన 5 రోజుల్లో లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రతి సంవత్సరం వస్తువులు మరియు సేవల పన్ను జిఎస్టి దినంగా ఏ రోజును పాటిస్తారు? ఆప్షన్స్ ఏ జూలై 1, ఆప్షన్ బి జూలై 2, ఆప్షన్ సి జూలై 3, ఆప్షన్ డి జూలై 4. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ జూలై 1. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టి డే ప్రతి సంవత్సరం జూలై 1న జరుపుకుంటారు. భారతదేశం యొక్క పరివర్తన పన్ను వ్యవస్థ అమలును గుర్తు చేస్తుంది. 2024 వేడుక జిఎస్టి యొక్క 7వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. ఇది గతంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే సంక్లిష్ట పన్ను నిర్మాణాన్ని సరళీకృతం చేయడానికి ప్రవేశపెట్టబడింది. పరోక్ష పన్నులను క్రమబద్ధీకరించడం మరియు ఆర్థిక సామర్థ్యాన్ని పెంపొందించడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిన జిఎస్టి భారతదేశ ఆర్థిక దృశ్యంలో విప్లవాత్మక మార్పులు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్. ఎంకే రంజిత్ సిన్హా మరియు ఓఆర్ఎస్వి యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ ఓఆర్ఎస్ కేసు ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ సమస్యకు సంబంధించింది? ఆప్షన్స్ ఏ పేదరికం మరియు ఆకలి, ఆప్షన్ బి వాతావరణ మార్పు, ఆప్షన్ సి ట్రిపుల్ తలాక్, ఆప్షన్ డి పైవేవీ కాదు. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి వాతావరణ మార్పు. భారతదేశ సుప్రీంకోర్టు ఎంకే రంజిత్ సిన్హా మరియు ఓస్లో విఎస్ యూనియన్ ఆఫ్ ఇండియా మరియు ఆర్స్ వాతావరణ మార్పు న్యాయశాస్త్రంలో ఒక పూర్వాధారాన్ని నెలకొల్పింది. మైలురాయి తీర్పు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 మరియు 14 ప్రకారం వాతావరణ మార్పుల యొక్క ప్రతికూల ప్రభావాల నుండి విముక్తిని ప్రాథమిక హక్కుగా నిర్ధారిస్తుంది. ఈ నిర్ణయం పర్యావరణ సవాళ్లను పరిష్కరించడంలో మరియు పౌరుల హక్కులను పరిరక్షించడంలో న్యాయ వ్యవస్థ పాత్రను హైలైట్ చేస్తూ పాలన మరియు చట్టాలను ప్రభావితం చేయడం ద్వారా భారతదేశ వాతావరణ విధానాన్ని రూపొందిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియా మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సంచార ఏనుగు 16వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆప్షన్స్ ఏ కోల్కతా పశ్చిమ బెంగాల్, ఆప్షన్ బి ఉలాన్ బాతర్ మంగోలియా, ఆప్షన్ సి ఉమ్రాయ్ మేఘాలయ, ఆప్షన్ డి గౌహతి అస్సాం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి ఉమ్రాయ్ మేఘాలయ. 16వ భారతదేశం మంగోలియా జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ సంచార ఏనుగు మేఘాలయలోని ఉమ్రాయ్లో జూలై 3 నుండి 16, 2024 వరకు నడుస్తుంది. ఇందులో 45 మంది భారతీయ సిబ్బంది మరియు మంగోలియన్ ఆర్మీ యొక్క 150 క్విక్ రియాక్షన్ ఫోర్స్ బెటాలియన్ పాల్గొంటారు. వార్షిక కార్యక్రమం దేశాల మధ్య ప్రత్యామ్నాయంగా సెమీ అర్బన్ మరియు పర్వత ప్రాంతాలలో ప్రతి తిరుగుబాటుపై దృష్టి పెడుతుంది. ముఖ్య హాజరీలలో మంగోలియన్ రాయబారి దంబజావిన్ గన్ బోల్ట్ మరియు మేజర్ జనరల్ ప్రసన్న జోషి ఉన్నారు. వ్యాయామం పరస్పర చర్య మరియు రక్షణ సహకారాన్ని పెంచుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల వార్తల్లో కనిపించిన సెన్నా స్పెక్టాబిలిస్ అంటే ఏమిటి? ఆప్షన్స్ ఏ ఇన్వాసివ్ ప్లాంట్, ఆప్షన్ బి చేపల జాతులు, ఆప్షన్ సి సాంప్రదాయ నీటిపారుదల పద్ధతి, ఆప్షన్ డి కమ్యూనికేషన్ ఉపగ్రహం. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఇన్వాసివ్ ప్లాంట్. వాయనాడు వన్యప్రాణుల అభయారణ్యం నుండి
సెన్నా స్పెక్టబిలిస్ను వెలికి తీసే ప్రాజెక్టులో పారదర్శకతను కొనసాగించాలని పర్యావరణ సంస్థలు ఇటీవల అటవీ శాఖను కోరాయి. సెన్నా స్పెక్టబిలిస్ దక్షిణ మరియు మధ్య అమెరికాకు చెందిన లెగ్యూమ్ కుటుంబ వృక్షం భారతదేశంలో ఆక్రమణకు గురవుతుంది. ప్రకాశవంతమైన పసుపు పువ్వులు మరియు స్థితిస్థాపకతకు ప్రసిద్ధి చెందింది. ఇది నీడ మరియు ఇంధన కలప కోసం ప్రవేశపెట్టబడింది, కానీ ఇప్పుడు దాని దట్టమైన ఆకుల కారణంగా స్థానిక జాతులను బెదిరిస్తుంది. ఇది IUCN రెడ్ లిస్ట్లో తక్కువ ఆందోళనగా వర్గీకరించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ TDF పథకం ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ మంత్రిత్వ శాఖ యొక్క ప్రధాన కార్యక్రమం? ఆప్షన్స్: ఏ ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ సి రక్షణ మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. గెస్ ద ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి రక్షణ మంత్రిత్వ శాఖ. రక్షణ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని టెక్నాలజీ డెవలప్మెంట్ పథకం మేక్ ఇన్ ఇండియా కింద DRDO ద్వారా అమలు చేయబడుతుంది. రక్షణలో స్వావలంబనను ప్రోత్సహిస్తుంది. ఇది దేశీయంగా ప్రస్తుతం అందుబాటులో లేని రక్షణ మరియు ద్వంద్వ వినియోగ సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి భారతీయ పరిశ్రమలు, MSMEలు, స్టార్టప్లు మరియు విద్యా సంస్థలకు గ్రాంట్లను అందిస్తుంది. ఈ పథకం ప్రైవేటు రంగాల మధ్య సైనిక సాంకేతిక రూపకల్పన మరియు అభివృద్ధి సంస్కృతిని పెంపొందిస్తుంది. సముచిత సాంకేతికతలపై దృష్టి సారించడం మరియు సాయుధ దళాలు, పరిశోధనా సంస్థలు, విద్యా సంస్థలు మరియు ప్రైవేటు సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించడం దీని లక్ష్యం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.